అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యం దూరం అవుతుందని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రిమండలి ఆ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలను పిపిపి ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో శుక్రవారం మదనపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు నిరసన చేపట్టారు. పిపిపి పద్ధతిని రద్దు చేయాలని, మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయొద్దని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి తంబలపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు నియోజకవర్గం కర్ణాటకలోని కోలార్ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నదని, మెడికల్ కళాశాలగా అభివృద్ధి అయితే అనేక రకాల సేవలు ఇక్కడే పొందవచ్చునని, చిన్న చిన్న జబ్బులకు కూడా 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సిన దుస్థితి పోతుందని ప్రజలు కలలు కన్నారని అన్నారు. మెడికల్ కళాశాలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. పీపీపీ అంటేనే ప్రైవేటుకు అప్పగించడమే అని, ప్రతి సేవకు డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి వస్తుందని, దీనివల్ల ప్రభుత్వ వైద్యం ఖరీదుగా మారిపోయి పేదలకు అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 475 కోట్లతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మెడికల్ కళాశాల నిర్మించాలని ప్రయత్నించి దాదాపు 70% పనులు పూర్తి చేసిందని, 2024 సంవత్సరంలో మెడికల్ కళాశాల క్లాసులు ప్రారంభించాలని లక్ష్యంగా పనులు చేపట్టిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలను అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నిర్వాహకం వల్ల 300 మంది మెడికల్ సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిందని, మరో 300 సీట్లు కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి గత ప్రభుత్వం ఆరోగ్యవరం దగ్గర శంకుస్థాపన చేయడం, అక్కడ భవనాలను నిర్మించడం జరిగింది. దాదాపు 475 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 70% దాకా పనులు పూర్తయినాయి. మెడికల్ కాలేజీ కళాశాల భవనం, అదేవిధంగా విద్యార్థులు ఉండడానికి అవసరమైనటువంటి హాస్టల్ భవనాలు, ఇంటీరియర్ అంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. బయట ప్లాస్టింగ్ ఇట్లాంటివి ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా అర్ధాంతరంగా ఆపేశారు. అక్కడ ఇప్పటికే రకరకాలైన నిర్మాణ సామాగ్రి అంతా కూడా తుప్పు పట్టిపోయి పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. 2024లోనే అకాడమిక్ ఇయర్ ప్రారంభించి మెడికల్ కాలేజీని ప్రారంభించాలని చెప్పి గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిన ఫలితంగా ఇప్పటికే దాదాపు 300 మంది విద్యార్థులు మెడికల్ కాలేజీ సీట్లు లేకుండా పోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది తాజాగా నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పగించడానికి సిద్ధపడతా ఉంది. 2027-28 నుంచి కళాశాల ప్రారంభిస్తామని చెప్పి ప్రకటించింది. అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు పోయింది. మళ్ళంగా 2 సంవత్సరాలు వృధా అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. 70% పూర్తయినటువంటి ఈ భవనాలని వెంటనే ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వమే దీన్ని పూర్తి చేయాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే వచ్చే సంవత్సరానికి కళాశాల ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకునే పక్షంలో మొత్తం ప్రజల్ని, ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని కూడగట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికే మెడికల్ కాలేజీకి అనుబంధంగా మదనపల్లి ఆసుపత్రిని చేర్చారు. అంటే ఇప్పుడు అది ప్రైవేట్కి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది కూడా ప్రైవేట్ పరం అయిపోతుంది. అంటే ప్రజలకి, మదనపల్లి ప్రజలకి వైద్య సేవలు అనేటటువంటివి ఇంకా భవిష్యత్తులో అందకుండా పోయేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. మీకు చిన్న వైద్యం కావాలన్నా ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మదనపల్లి ఆసుపత్రిలో అనేక వైద్య సేవలు అందకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. చిన్న చిన్న వైద్య జబ్బులకు కూడా ఇతర ఆసుపత్రులకి, తిరుపతికో బెంగళూరుకో రెఫర్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి కాకుండా ఉండాలనంటే ఈ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ఇక్కడ అవసరమైనటువంటి విభాగాలన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చేయకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మొత్తం ప్రజాధనం అంతా ప్రైవేట్ వాళ్ళకే పోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్య సౌకర్యాలు అందాలి, విద్యా సౌకర్యాలు మెరుగుపడాలి. కాబట్టి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు, అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. లేని పక్షంలో దీనికోసం అవసరమైనటువంటి పోరాటాన్ని ఉధృతం చేస్తాం, విస్తృతం చేస్తాం. ఆ సందర్భంగా జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరిస్తా ఉన్నాం.